సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రెవెన్యూ శాఖ పనితీరు, భూ సమస్యలు, ధరణి ఏర్పడిన తర్వాత వచ్చిన సమస్యలు, అలాగే రెవెన్యూ శాఖలో జరిగే అవినీతి ఆరోపణలపైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ కొరవి వేణుగోపాల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖ పనితీరు ఎలా ఉంది? రెవెన్యూ శాఖలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? అసలు మార్పులు వచ్చాయా లేదా? ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనితీరులో పెద్ద మార్పు లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి ధరణి ఆర్ఓఆర్ యాక్ట్ 2020ను అబాలిష్ చేసి మళ్ళీ 2024లో భూభారతి అనేటువంటి తీసుకురావడం జరిగింది. భూభారతిలో ఏంటంటే తీసుకొచ్చినటువంటి మార్పులు ధరణికి విభిన్నంగా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి భూభారతి ఉన్నప్పుడు వర్క్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది రెవెన్యూలో. ఓకే, ఇది మన ధరణి ఉన్నప్పుడు స్టాగ్నెంట్ అయిపోయింది. భూభారతి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ అనేటువంటిది మళ్ళీ ప్రారంభమైంది. ఓకే, కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పనితీరు అనేటువంటిది అలవాటు అయిపోయింది. కాబట్టి అది ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం భూభారతిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ప్రధానంగా సమస్యలన్నీ కూడా ధరణి వల్ల సమస్యలు వచ్చినాయి. ఏంటిది? లక్షలాది ఎకరాల భూమిని ప్రోబిటర్ లిస్ట్ లో పెట్టారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను. ఇప్పుడు ఎస్ఎన్ ల్యాండ్స్ ఉంటాయి, లక్షల ఎకరాల భూమి ఎస్ఎన్ ల్యాండ్స్ ఉంటాయి. ఎస్ఎన్ ల్యాండ్ లో ఏముంది? ప్రొవిషన్ ఆఫ్ ఎస్ఎన్ ల్యాండ్ యాక్ట్ 1977 అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారంగా ప్రోబిటర్ లిస్టుకు పోవాలి. కానీ ఇప్పుడు హైకోర్టు రూలింగ్స్ ప్రకారంగా, హైకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా ఏంటంటే జిఓఎంఎస్ నంబర్ 1406 అనేటువంటి ఉంటుంది. 1958లో వచ్చింది అది. సో ఆ జిఓ కంటే ముందు ఏదైతే అసైన్మెంట్స్ జరిగినాయో ఏ అసైన్మెంట్ కూడా ప్రోబిటర్ లిస్టులకు పోవాల్సింది లేదు అని చెప్పి ఫైనల్ జడ్జ్మెంట్ జస్టిస్ నాగార్జున రెడ్డి జడ్జ్మెంట్ తర్వాత ఒకవేళ ప్రోబిటర్ లిస్టులు పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంక్స్ కానీ ఇంకెవరు కూడా అయినా కూడా లక్షల ఎకరాల భూమిని మళ్ళీ ప్రోబిటర్ లిస్టులకు పంపించారు. ఓకే, దీంతో పాటు ఏంటంటే సర్వే నంబర్ తప్పుపడము, ఎక్స్టెంట్ తప్పుపడము, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్వైర్ చేశారు ల్యాండ్ దేనికి, మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ కోసం కానీ. సో ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక 10 గుంటలు ఎక్వైర్ చేస్తే మిగతాది మొత్తం కూడా ప్రోబిటర్ లిస్టులకు పోయింది. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది ధరణి వల్ల. ఓకే, స్ట్రేట్ వన్ క్వశ్చన్ సార్, అంటే ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారం దొరికిందా? భూభారతితోని దాదాపు ఒక 50-60% పరిష్కారం అయిపోయింది. ఓకే, 70% వరకు అయిపోయిందని అనుకోవచ్చు. కానీ స్పీడ్ అనేటువంటిది లేదు. భూభారతిలో కూడా స్పీడ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు ఒక భూభారతికి ఉన్న ధరణికి చేంజ్ ఏందనంటే, ధరణి ఉన్నప్పుడు అన్ని కూడా ఏంటంటే కలెక్టరే చూడాలి. కలెక్టర్ ఈజ్ ద అథారిటీ టు సాల్వ్ ద ఇష్యూ. భూభారతి తెచ్చిన తర్వాత ఒక 25% అనేటువంటిది తహసీల్దార్ లెవెల్లోనే పరిష్కారం అవుతుంది. ఓకే, 50% ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం అవుతుంది. పైన అడిషనల్ కలెక్టర్ బోధ్ ఫైల్. ఓకే, సో ఒక 50% ఇష్యూస్ అంటే ఎక్స్టెంట్ ఎక్కువ ఉండి వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నాయి. అగైన్ తహసీల్దార్ రిపోర్టు, ఆర్డీఓ తర్వాత ఆ రిపోర్ట్ అనేటువంటిది అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయిన తర్వాత కలెక్టర్ వారు అక్కడ మాడ్యూల్స్ లో ఆ ఇంప్రెషన్ అది అక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఒక 50% వరకు అనేటువంటిది ఆర్డీఓ లెవెల్ అనే అయిపోతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి అదొక పెద్ద చేంజ్ అది భూభారతి లోపల. ఓకే, కాబట్టి ఆ వర్క్ అనేటువంటి స్పీడప్ అయిపోయింది. వన్ మోర్ పాయింట్ సార్, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే, రీసెంట్ గా షామీర్పేట తహసీల్దార్ విషయం చూసుకుంటేనేమి, చాలా మంది తహసీల్దార్లు, ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏసీబీ ఎంక్వైరీలో అంటే చాలా వరకు ఈ ఆస్తులు, ఈ అవినీతి ఆరోపణలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇది మెయిన్ గా ఏంటంటే ధరణితో ప్రారంభమైంది. ధరణితో ఏంటంటే లక్షల ఎకరాల భూమి నీకు నిషేధిత జాబితాలకు పోయింది. నిషేధిత జాబితా నుండి మళ్ళీ నీకు రెగ్యులర్ గా రావాలి. ఓకే, అంటే ఒక అర్జీదారు అర్జీ పెట్టుకోవాలి, ఆన్లైన్ లో పెట్టుకోవాలి. రిపోర్ట్ ఎవరు రాస్తారు? తహసీల్దార్ రాస్తారు. ఓకే, తహసీల్దార్ రిపోర్ట్ రాయాలంటే 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది. ఓకే, సో రిపోర్ట్ రాయరు వాళ్ళు. సో రిపోర్ట్ రాయించుకోవాలంటే అక్కడ ఏమైపోయింది? అక్కడ కరప్షన్ కు ఎక్కువ ఆస్కారం పెరిగిపోయింది. ఏది ఈ ధరణి వచ్చిన తర్వాత.
అంటే సో అక్కడ రెవెన్యూ వ్యవస్థ అక్కడ కూడా మన షామీర్పేటలో కూడా జరిగింది ఏంటంటే అక్కడ రైతులు అగ్రికల్చర్ ల్యాండ్ ను నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు కన్వర్షన్ 30 ఎకరాలు ఉన్నదంటే 30 లక్షల అడిగేసింది ఆమె. ఓకే, అప్పుడే నేను రిపోర్ట్ రాస్తాను. రిపోర్ట్ రాయకపోతే తహసీల్దార్ రిపోర్ట్ రాస్తేనే ఆర్డీఓకి పోతుంది, ఆర్డీఓ దగ్గర నుంచి అడిషనల్ కలెక్టర్ పోతుంది. సో కరప్షన్ పెరిగింది. ఏది ఇదంతా కూడా ధరణి సిస్టమ్ తో పెరిగింది. అంటే రెవెన్యూ వ్యవస్థలో ధరణి వల్లనే ఎక్కువ అవినీతి జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఎక్కువ పెరిగింది. అంతకుముందు ఏంటంటే మాన్యువల్ ఉండే, అంటే లిఖిత పూర్వకంగా రాసేటువంటి వారు. ఓకే, ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా మనం పోతే అక్కడ ఏముంది అనేటువంటిది చూపించాలి. కాబట్టి ఆ సిస్టమ్ లో ఏంటంటే ఇంత కరప్షన్ లేదు. అంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ లో అట్లా మాన్యువల్ గా చేసినప్పుడు అవినీతి ఎక్కువ జరుగుతుందని ఆరోపణలతోనే ఒకరి ల్యాండ్ ఇంకొకరికి ఇలా జరుగుతుంది మాన్యువల్ గానే ధరణి తీసుకొచ్చారు కదా. మీరేమంటున్నారు? ధరణి ద్వారానే అవినీతి ఎక్కువ అయిపోయిందని మీరు అంటున్నారు. అంటే అంతకుముందు లేదంటారా? మాన్యువల్ గా ఉన్నప్పుడు నామమాత్రమైనటువంటి సమస్యలే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే. ఓకే, మాన్యువల్ మార్చి ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ డిజిటల్ కి ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కొంత ముందే డిజిటల్ వచ్చింది. కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ 14 లో వచ్చిన తర్వాత 2020లో ధరణి తీసుకొచ్చారు. ఒక్కసారి ఆకాశానికి వెళ్ళిపోయిన సమస్యలు ధరణిలో. ఎందుకంటే గతంలో రెవెన్యూ యాక్ట్స్ అనేటువంటి 1936 లో యాక్ట్స్ ప్రారంభమైనాయి బ్రిటిష్ అడ్వైస్ తోని. 1948 లో ఒక యాక్ట్ వచ్చింది. మెయిన్ యాక్ట్ ఏంటంటే 1950 యాక్ట్ 50B. తర్వాత ఫైనల్ యాక్ట్ 1971 ఆర్ఓఆర్ యాక్ట్. దానికి రూల్స్ 1989 లో వచ్చినాయి. దాంతో మొత్తం స్థిరీకరణ జరిగిపోయింది. పట్టా పాస్ బుక్స్ 1995 వరకే. మొత్తం రెగ్యులరైజేషన్ ఆఫ్ ద సింపుల్ సేల్ డీడ్స్ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది 1989 లో ప్రారంభమైన తర్వాత 95 వరకు మొత్తం పాస్ బుక్స్ ఇచ్చేసిర్రు. ఇచ్చేసిన తర్వాత దాదాపుగా సమస్యలు అంటే నామమాత్రం సమస్యలు. సో ఇప్పుడు 2020 యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో పాత యాక్ట్స్ మొత్తం అబాలిష్ చేసింది. 71 యాక్ట్ అబాలిష్డ్, బహానీసు అబాలిష్డ్, కబ్జా కాలం తీసేసారు. పోయిన ఒక్కసారి సమస్యలు వచ్చేసినాయి. మరి ప్రస్తుతం ప్రజలు భూ సమస్యల పరిష్కారానికి అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పటికి కూడా ధరణిలో క్రియేట్ అయినటువంటి సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం. మొన్న ఒక రైతు కలిసి నాకు మానకొండ్రు మండలం నుంచి, ఆయనకు 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్నది. అందులోకి 10 గుంటల భూమి కెనాల్లో పోయింది. అది నిషేధిత జాబితాలో ఉంది. నిషేధిత జాబితాలకి రెగ్యులర్ ఇప్పటికి కూడా మారలే. తహసీల్దార్ నువ్వు కలిసినావంటే కలిసినా మాకు పవర్ లేదు అంటుండట. పవర్ ఉన్నది. ఇంకోటి ఏమైపోయింది, ఆయన ఎక్స్టెంట్ తప్పుపడ్డది. ఆయనకు ఆయన 50% ఈయన పేరు మీద వచ్చింది, ఒక 50% పక్క ఆయన పేరు మీద పోయింది. అది కూడా సరి చేయమంటే సరి చేస్తలేరు అంటుండు. తహసీల్ ఆఫీస్ పోతుండు వస్తుండు. నా దృష్టికి వచ్చింది మొన్ననే 1 month కింద కలిసింది నన్ను. అంటే అప్పుడు క్రియేట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు పరిష్కారం కాలేదు అని అంటే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. 1.25 లక్ష పనులు ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ లిస్ట్. మళ్ళీ ఆ పని మీద ఉన్నారు. సో ఇప్పుడు ఇది స్పెషల్ డ్రైవ్ పెట్టి స్పెషల్ గా ఇంకొంతమంది మన స్టాఫ్ తీసుకొని సర్వే డిపార్ట్మెంట్, ప్రైవేట్ సర్వే ఏజెన్సీస్ ఇవన్నీ తీసుకొని స్పెషల్ డ్రైవ్ పెట్టి ధరణితో వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఎప్పుడు మన గవర్నమెంట్ మారిన తర్వాత పెట్టారు, అప్లికేషన్లు తీసుకోవడానికి పెట్టారు. కానీ డిస్పోజల్ కు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఇవన్నీ పరిష్కారం అవుతాయి. అంటే ఒక భూ సమస్య పరిష్కారం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు. దీనికి బాధ్యత ఎవరిది? దీనికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలి. రెవెన్యూ మంత్రి గారు ఏంటంటే మొత్తం జిల్లా కలెక్టర్లతోని మొత్తం వ్యవస్థను మొత్తం రివ్యూ చేయాలి. రివ్యూ చేసే ముందు ఏంటంటే మాలాంటి వాళ్ళతోని మొత్తం ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్నటువంటి అడ్వకేట్లను కానీ సామాజిక కార్యకర్తలతోని ఒక మీటింగ్ కాల్ఫర్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా ధరణి కమిటీ మన భూభారతికి కమిటీ వేసారు, ఏది ధరణిని మార్చడానికి. కోదండ రెడ్డి గారిని దానికి చైర్మన్ గా పెట్టారు. అందులో కొంతమంది 4-5 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మేము కలిసి పనిచేసినాం అప్పుడు ఏది భూభారతి తీసుకురావడానికి. ఇప్పుడు కోదండ రెడ్డి గారిని సంప్రదిస్తే స్టేట్ వైడ్ గా ఒక 10-15 మంది, ఒక 20 మంది వరకు ఇట్లా నాలాంటి వాళ్ళు వెళ్తారు. వీళ్ళతోని గవర్నమెంట్ మళ్ళీ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఎంతవరకు అమలు జరిగింది, ఎంతవరకు అమలు జరగలేదు, ఇంకా ప్రజలు రైతులు ఏ రకమైనటువంటి సమస్యలలో ఉన్నారు అని మమ్మల్ని అడగాలి. అడిగితే మేము రైతులతో మాట్లాడే సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి పెట్టిన తర్వాత అప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్లతోని ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి.
పెట్టి మొత్తం రివ్యూ చేయాలి. ఇక మాకు ఫీడ్బ్యాక్ ఇట్లా ఉన్నది, మాకు మొత్తం ఫీడ్బ్యాక్ ఇట్లా ఉన్నదని చెప్పి రివ్యూ చేస్తే అప్పుడు జిల్లా కలెక్టర్లు స్టాఫ్ తో మొత్తం కూడా రివ్యూ చేస్తే అప్పుడు కింద ఏం జరుగుతున్నది, ఎట్లా స్పీడప్ కావాలనేటువంటిది బయటకు వస్తుంది. రివ్యూ లేదు. ఓకే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తహసీల్దారుల పనితీరును పరిశీలించాల్సిన అవసరం ఉంటుందా? ఉన్నది, 100% ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేల వాళ్ళు కూడా ఈ రెవెన్యూ సిస్టమ్ మీద అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు సగం మంది కొత్తగా వచ్చారు ఎమ్మెల్యేలుగా, వాళ్ళు స్టడీ చేస్తలేరు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే ఏంటి, చాలా యాక్టివిటీస్ మీద ఉంటది, రోడ్స్ మీద ఉంటది, డెవలప్మెంట్ మీద ఉంటది, గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఇంప్లిమెంటేషన్ మీద ఉంటది, లా అండ్ ఆర్డర్ మీద ఉంటది, ఇవన్నిటి మీద ఉంటది. కానీ ఇది ఒక రెవెన్యూ సిస్టమ్. సో ప్రతి ఎమ్మెల్యే కింద ఒక 4-5 తహసీల్దార్లు ఉంటారు ఆయన జ్యూరిడిక్షన్ లోపల. అక్కడ ఏం జరుగుతుందని ఎమ్మెల్యే అడిగి తెలుసుకునేది ఉండే, అక్కడ రైతులతో మీటింగ్ పెట్టేది ఉండే, మీ సమస్యలు ఏందని అడిగేది ఉండే, అడిగిన తర్వాత లీగల్ అడ్వైస్ తీసుకునేది ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఉంటది, ఆ లీగల్ సెల్ ద్వారా ఎమ్మెల్యేలు మీరంతా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసి ప్రాపర్ గా అదంతా కూడా స్టడీ చేసి తహసీల్దార్లకు అడ్వైజ్ చేసి తొందరగా డిస్పోజ్ చేయమని చెప్పాలి. చెప్తే నీకు స్పీడప్ అవుతుండే. మీరు చెప్పినట్టు ధర్నీ ద్వారా ఎక్కువ అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. అదే ఇప్పుడు ధర్నీ తీసుకోవడానికి కారణం ఏంటంటే అన్ని కూడా అంటే షార్ట్ కట్ స్మార్ట్ వేలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఇవన్నీ కాలంలో ఎందుకు సింప్లిఫై కావడానికి ధర్నీ తీసుకొచ్చాము. తొందరగా వర్క్ అంటే ఒక రైతు పదే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఇవన్నీ తిరగకుండా సింప్లిఫై చేయడానికి దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. మీరు అవినీతి ధర్నీ వల్లనే ఎక్కువైందని మీరు అంటున్నారు. అంటే ధర్నీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు మంచి జరిగినాయి, ఎలాంటి సమస్యలు ఎక్కువ ఉత్పన్నమైనాయి? కేసీఆర్ గారు ఒక విధంగా ఆలోచిస్తే అది ఇంకో విధంగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్నీ తీసుకొచ్చారు. ధర్నీ తీసుకొస్తే ఆయన అనుకున్నట్టు ఏంది, రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే మ్యూటేషన్ అయింది. అంతకుముందు మ్యూటేషన్ కు కొంత టైం పడుతుండే, 45 days లో మ్యూటేషన్ చేయాలి. 6 నెలల దాకా కూడా మ్యూటేషన్ చేయకపోదు. ఇమీడియట్ గా మ్యూటేషన్ అయిపోయింది. అక్కడ రికార్డ్ లో కూడా ఆయన పేరు వచ్చేసింది. ఎక్కడ మున్సిపల్ రికార్డ్ లో కానీ హౌస్ సైట్ అయితే, లేదనంటే నీకు రెవెన్యూ రికార్డ్ లో కూడా అక్కడ ఈయన పేరు పానీలో కూడా మారిపోతుంది రిజిస్ట్రేషన్ కాగానే ఇప్పుడు ధరణితో. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ రిజిస్ట్రేషన్ చేసారు అనుకో, ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇమీడియట్ గా నీకు రెవెన్యూ రికార్డు వచ్చేస్తుంది కదా. అది రిజిస్ట్రేషన్ ఎంతవరకు కరెక్ట్ కాదనేది రీచెక్ చేయడానికి నీకు టైం ఉండాలి కదా. మ్యూటేషన్ కు 45 రోజులు టైం ఉండాలి కదా. నీకు అది ఫేక్ ఏది ఉంటే నీకు అక్కడ నష్టపోతాడు కదా. సో అది కూడా కరెక్ట్ కాదు. యాంపుల్ టైం తీసుకోవాలి. అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అంటారు? సరైన అవగాహన, సమీక్ష లేకుండా. సమీక్ష అంటే దీని మీద ఎంతవరకు సమీక్ష చేసారో చేయలేదో, వారు తీసుకున్న అడ్వైజ్ ఏందో మనకు తెలియదు. కానీ వారు ఏదో ఆలోచించి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కబ్జా కాలం అనేటువంటి ఉంటది హాని లోపల. అంటే రైతు ఆయన దున్నలేడా, ఆయన కబ్జాలు ఉందా కబ్జా లేదా, ఓనర్షిప్ లో ఉన్నాడా లేడా అని ఉంటది. కబ్జా కాలమే తీసేసారు. కబ్జా కాలం తీసేస్తే నీ కోర్టులో డిస్ప్యూట్ ఎట్లా నీకు ఫైట్ చేస్తాను? కోర్టులో వచ్చి నేను ఓనర్ నేను కబ్జాలో ఉన్నా నువ్వు ఎట్లా చేస్తావు? వేరే అతను వచ్చేస్తాడు అక్కడికి, జబర్దస్తికి వచ్చేస్తాడు. జబర్దస్తికి వస్తే కోర్టులను ఎట్లా ప్రూవ్ చేస్తాడు? పానీ లేదు, కబ్జా కాలం లేదు, నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా ఇంజెక్షన్ తీసుకుంటావు? కాబట్టి అది ఏంటంటే ప్రీమెచ్యూర్ గా అది ఏదో ఆలోచన చేసారు. కానీ దాని వల్ల ఏదో మంచి జరుగుతుంది అనుకున్నారు, కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. అంటే ఒకవేళ ఈ భూ సమస్యల పైన ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల పైన ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండొచ్చు? ప్రజల్లో ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించింది. ఎట్లా స్పందించింది? అరే ధరణి వల్ల బాగా సమస్యలున్నాయట, దాన్ని మనం తీసేసి మనం పడేద్దాం అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సముద్రంలో ఎక్కడో పడేసిండు. పడేసి భూభారతి తీసుకొచ్చిండు. అదే భూభారతి ఎట్లా పనిచేస్తున్నది అనేది రివ్యూ చేయాలి. భూభారతి ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దార్ స్పీడ్ పెరిగిందా? తహసీల్దార్ మళ్ళీ ఎట్లా ఆర్ఐ మీద డిపెండ్ అవుతుంది. ఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎన్ని రోజులలో ఆర్ఐ రిపోర్ట్ ఇస్తుండు? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తహసీల్దార్ రిపోర్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆయనకి ఇంకెన్ని పనులు ఉన్నాయి? తర్వాత ఆర్డీఓ దగ్గర పోయిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది ఫైలు, అక్కడ నుంచి అడిషనల్ కలెక్టర్ దగ్గర ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా వాళ్ళు స్టడీ చేయాలి, స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసి ఈ భూభారతి ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. అది ధరణి అయినా భూభారతి అయినా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుతున్నట్టు తహసీల్దార్లు గాని పైన అధికారులు గాని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తే కూడా చాలా మంది కూడా ఏసీబీ విచారణలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంటే అవినీతి పరంగా చూసుకుంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరుగుతుంది. అంటే మనము ఎలాంటి సిస్టమ్ తీసుకొచ్చినా ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు? అవినీతి అనేటువంటిది ఇన్ జనరల్ గా అవినీతి ఉంటుంది కొద్ది గొప్ప, అన్ని డిపార్ట్మెంట్ల కొద్ది గొప్ప. అంటే దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కదా అన్ని రాష్ట్రాల్లో కూడా కొద్ది గొప్ప అవినీతి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దాన్ని నువ్వు అతిగా చేస్తావో,
ఓకే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ను మన ఏసీపీ రైడ్ చేశారు, యా 100 కోట్లు వెళ్ళినాయి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ. ఎస్ ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు 1 year బ్యాక్ మనం తీసుకుంటే 1-2 years బ్యాక్ తీసుకుంటే ఈ మన షామీర్పేట తహసీల్దారే కాదు, ఓకే 10-15 మంది తహసీల్దార్లు నేను ఎవరు చూసినా కానీ 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు ఎట్లా వచ్చినాయి ఇవి? ఎస్ కరప్షన్ అంటే కరప్షన్ స్థాయి పెరిగిపోయింది కదా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఎస్ ముఖ్యంగా ఏంది, హైదరాబాద్ చుట్టూ ఒక 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు రేడియస్ లోపల ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ ల్యాండ్. ఎస్ అక్కడ 100 కిలోమీటర్ల రేడియస్ లోపల కొన్ని వందల గ్రామాలని. అంటే ఈ అవినీతి ఆరోపణల మీద కానీ అవినీతి వారిపైన కానీ అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జరగకుండా పునరావృతం కాకుండా ఇంకెలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? అవినీతి చెక్ ఏందనంటే ఒక ఏసీబీ వాళ్ళు ఎవరినో పోయి ట్రాప్ చేస్తే అవినీతి ఆగిపోదు. కింద ఎమ్మెల్యే స్థాయిలో ప్రారంభం కావాలి. అది ఇంతకుముందు మీరు అడిగారు, ఒక ఎమ్మెల్యే జ్యూరిడిక్షన్ లోపల ఒక 4-5 తహసీల్దార్లు ఉంటారు. ఓకే అక్కడ అబ్జర్వేషన్ ఉండాలి. ఏది ఒక ఎమ్మెల్యే అబ్జర్వేషన్ ఉండాలి. ఎమ్మెల్యేతో పాటు రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నెట్వర్క్ లా వాళ్ళ అబ్జర్వేషన్ ఉండాలి. అక్కడ ఏంటంటే ప్రజలకు మీరు పనిచేస్తారా పనిచేయరు అనేటువంటిది ఒక సీరియస్ గా వర్కౌట్ కనుక పోతే అక్కడ అవినీతి ఆగుతుంది. ఇప్పుడు కింది స్థాయిలో ఇప్పుడు ఈ మన ఎమ్మెల్యేల యొక్క అబ్జర్వేషన్ ఉండాలి ఈ 45 వాళ్ళ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి తహసీల్దార్ల మీద. గతంలో ఏదైతే ఇప్పుడు ధరణి కమిటీ కోదండ రెడ్డి గారు ఏదైతే చైర్మన్ ఉండేనో ఆ కమిటీ కొనసాగాలి. ఆ కమిటీ కొనసాగి వాళ్ళు మళ్ళీ రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఇక్కడ కింది స్థాయిలో ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలకు ఈ ధరణి యాక్ట్ ఈ భూభారత్ యాక్ట్ దాని మీద వాళ్ళకి ఎమ్మెల్యేలకు మొత్తం అవగాహన ఉండాలి. అవగాహన తెచ్చేటువంటి ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు పెట్టాలి గవర్నమెంట్. పెడితేనే వాళ్ళు తహసీల్దార్లను అడగగలుగుతారు. సో తహసీల్దార్లను మొత్తం అక్కడ కింద చెక్ చేసినప్పుడు కరప్షన్ ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఓకే అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అధికారం కూడా మనకు తహసీల్దార్లకు ఇచ్చారు. అంటే దాని వల్ల ఏమన్నా తహసీల్దార్లకు అడిషనల్ బర్డన్, వాళ్ళకి ఇప్పటికే టైం సరిపోదు. అది ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నది, వాళ్ళు చేస్తారు. అది అక్కడ ఉంటే తహసీల్దార్లకు వర్క్ తగ్గితే ఇక్కడ ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అంటే అవినీతి పెరగడానికి కూడా ఇది ఒక కారణం అనుకో. అది కూడా ఒక కారణమే. ఇక్కడ ఉండేసరికి కూడా అంటే దీని మీద ఎక్కువ అవినీతి జరగది, రిజిస్ట్రేషన్ మీద ఎక్కువ అవినీతి జరగది, చాలా తక్కువ ఉంటది. సో రిజిస్ట్రేషన్ బాధ్యతలు మళ్ళీ సబ్ రిజిస్టర్ కి ఇస్తే తహసీల్దార్ ఇక్కడ ఫ్రీ అవుతాడు. ఇంకోటి తహసీల్దార్ ఇదే డిగ్నిఫైడ్ పోస్ట్, అలా మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. అది గతంలో నుంచి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఉన్నదే రిజిస్ట్రేషన్ కోసము. వాళ్ళకి అక్కడ వాళ్ళకి పని తగ్గించి వీళ్ళకి పని పెంచడం కదా తహసీల్దార్లకు. తహసీల్దార్ యొక్క డిగ్నిటీ కూడా తగ్గిపోతుంది దాంతో రిజిస్ట్రేషన్లు ఇక్కడ పెట్టుకుంటే. ఓకే సార్, ప్రజెంట్ అయితే రెవెన్యూ వ్యవస్థలో ప్రజల భూ సమస్యలను తగ్గించడానికి కానీ పారదర్శకంగా ఉండడానికి కానీ ప్రభుత్వం తక్షణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? తక్షణంగా రెవెన్యూ మినిస్టర్ గారు మొత్తం రివ్యూ చేయాలి. మళ్ళా ధరణి కమిటీ కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ కమిటీతోని ఇమీడియట్ గా డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసి మళ్ళీ ఒక మాలాంటి వాళ్ళతో మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కింద ఏం జరిగింది, ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరిగింది అనేటువంటిది ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ జిల్లా కలెక్టర్లతోని ఆ ఫీడ్బ్యాక్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి మొత్తం ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ కింది వరకు మొత్తం కూడా క్రాస్ చెక్ చేయమని చెప్పాలి. ఎప్పుడైతే జిల్లా కలెక్టర్లు మొత్తం క్రాస్ చెక్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా స్పీడ్ పెరిగి ఇదంతా కూడా పరిష్కారం అయ్యేటువంటి మనకు స్పీడ్ పెరిగి పరిష్కారం అవుతుంది. ఓకే సార్, తెలంగాణలో ఒక భూ సమస్య ఒక రైతుకి ఏర్పడితే వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఉంటది? ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేయాలి. దానికి మాడ్యూల్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. ఈ సమస్యకు ఈ నంబర్, ఈ సమస్యకు ఈ నంబర్, అది మీ సేవ వాళ్ళు పోయి రైతు పోయి చెప్తే దాని కింద రిజిస్టర్ చేస్తాడు. రిజిస్టర్ చేసిన తర్వాత ఒక రిజిస్టర్ చేసింది ఒకటి మనకు దాన్ని రిసిప్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏంది ఆ రిసిప్ట్ అనేటువంటిది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఏది ఈయన ఏ సమస్య మీద ఈయన ఆన్లైన్ లో రిజిస్టర్ చేసిన అనేటువంటి తర్వాత ఏదైతే నువ్వు రిజిస్టర్ చేసినటువంటి ఆ రిసిప్ట్ కు నీ సమస్య ఏందనేది లిఖిత పూర్వకంగా రాసి నువ్వు మళ్ళా తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. తహసీల్దారు మళ్ళా రిపోర్ట్ తీసుకుంటాడు ఆర్ఐ దగ్గర. తీసుకొని తహసీల్దార్ పరిధి అయితే తహసీల్దార్ దగ్గర చేస్తాడు. ఆయన పరిధి కాకపోతే ఆ రిపోర్ట్ ను ఆర్డీఓకి పంపుతాడు. ఆర్డీఓ పరిధి అయితే అక్కడ అయిపోతుంది. ఆర్డీఓ పరిధి కాని మళ్ళా ఆర్డీఓ గారు మళ్ళా అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ దగ్గరకు మళ్ళీ పోతుంది. పోయిన తర్వాత ఆ కలెక్టర్ పరిధి అయితే అక్కడ పరిష్కారం అవుతుంది.
ఇది ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ మొత్తం కానీకి అంటే కలెక్టర్ పరిధి వరకు ఉన్న వాటికి చాలా టైం తీసుకుంటది. అంటే 4 రిపోర్ట్ అనేది అక్కడ దాకా పోవాలి. సో ఇక్కడ తహసీల్దార్ లెవెల్లో ఉన్నది 6 నెలలు పడుతుంది, ఆర్టీఓ లెవెల్ ఉన్నది 1 సంవత్సరం పడుతుంది. అయితే ఇప్పుడు స్పీడ్ వల్ల వీళ్ళు రకరకాల వర్క్స్ లోపల నిమగ్నం అయిపోయి ఉన్నది కదా రెవెన్యూ డిపార్ట్మెంట్. సో మరి వీళ్ళకి ఈ బూస్టింగ్ కూడా రావాలి, తొందరగా దీన్ని పరిష్కారం చేయమని గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇమీడియట్ గా తొందరగా పరిష్కారం చేయమంటే స్పీడప్ అయి అవుతాయి, లేకపోతే ఇట్లానే స్లోగా అవుతాయి. ఓకే, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ శాఖ మీద ఎంతవరకు ఫోకస్డ్ ఉంది? ఈ గవర్నమెంట్ అనేసరికి ఇప్పుడు 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్ల మీద ఫోకస్ పెడుతుంది. కానీ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే భూ సమస్య అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ జటిలమైనటువంటి సమస్య. భూ సమస్య వస్తే ఏంటంటే మల్టిపుల్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక ప్రత్యేక శ్రద్ధ, ఎందుకంటే పొలిటికల్ డిబేట్ లోపల గవర్నమెంట్ మారడం లోపల అప్పుడు ఏంది అంటే ధరణి ఒక 15% ఓటు బ్యాంకు మైనస్ అయింది బిఆర్ఎస్ పార్టీకి. కాబట్టి గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దీని మీద చూపించి ఇప్పుడు గవర్నమెంట్ పోతుంది, డెవలప్మెంట్ మీద పోతుంది. ఏది మన మెట్రో లైన్, లేకపోతే న్యూ సిటీ, లేకపోతే ఇంకా మూసీ ప్రక్షాళన, చాలా వాటి మీద పోతుంది. అయితే దీన్ని విస్మరించరాదు కదా. ఈ గవర్నమెంట్ మారడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అప్పుడు ధరణి అనేటువంటిది దీన్ని పరిష్కారం చేసే మీరు వేరే డెవలప్మెంటల్ పోవాలి. మీరు ఇది పరిష్కారం చేయకుండా ఇప్పుడు పోతుంటే ఎట్లా? ఇది పరిష్కారం చేయాలి అది. సో మొత్తానికైతే ఇవన్నీ మార్పులు జరగాలంటారు. మెయిన్ ఇది ప్రజలు సాటిస్ఫై కారు, లేకపోతే అసహనానికి గురవుతారు. లేట్ అయ్యేసరికి అసహనానికి గురవుతారు, ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయలేరు, అసహనానికి గురవుతారు. సో చూసారు కదా, ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇటువంటి భూ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.